విశాఖలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో పునః ప్రారంభమైంది. సుమారు 16,90,00,000 వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేడియాన్ని విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు, ట్రోఫీల నిర్వహణకు అనువైన వేదికగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సిద్ధమైందన్నారు. ఆధునికీకరణ పనులు చేపట్టి గతంతో పోలిస్తే మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. క్రీడాకారులపై భారం పడకుండా స్టేడియం నిర్వహణ చూసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. జీవీఎంసీ స్వర్ణభారతి స్టేడియము 16 కోట్లతో రెనోవేషన్ చేయడము అండ్ అప్గ్రేడేషన్ కూడా మల్టిపుల్ ఏరియాస్ని చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి మేము ఇప్పుడే బ్యాడ్మింటన్ కోర్ట్స్లో ప్రాక్టీస్ ర్యాలీ కూడా ఆడాము. అంటే పబ్లిక్ యూటిలిటీ కోసము సెంట్రల్ లొకేషను, ఇంత మంచి ఫెసిలిటీ చాలా డెవలప్డ్ కండిషన్కి వెళ్ళిపోవడం బాధాకరం గతంలో. అందుకే వాళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దీన్ని చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. చిన్నప్పుడు ఇక్కడే మేము పెరిగాము. ఇట్లా ఉండేదండి బిఫోర్ రెనోవేషను.